శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీంతో వేలాది మంది శివభక్తులు ఇరుముడితో గ్రామాల నుండి తరలి వెళ్తున్నారు. ముందు చక్కగా లాంఛనప్రాయంగా భక్తియుక్తంగా నడుస్తుంటే వెనకాల మేనాలో ధ్వజపటం కాస్త వస్తుంది. అలంకారములు చూడండి, పుష్పముల యొక్క దివ్యాలంకారములతో శోభిల్లుతున్నటువంటి మహాక్షేత్రం. అదుగో చూడండి, పైకి ఎగరవేసేటువంటి ధ్వజపటం పక్కనే మనకు కనిపిస్తుంది. ఆ ధ్వజపటంలో నందీశ్వరుని యొక్క బొమ్మ. నందీశ్వరుడు ఏ విధంగా ఉంటాడో అలంకరించిన తరువాత ఆ నందీశ్వరుని యొక్క దివ్య చిత్తరువు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చక్కగా చేయబోయేటువంటి కార్యక్రమాన్ని సూచించేటువంటి ధర్మములు ఇవన్నీ కూడాను. అదుగు ప్రప్రథమంగా మేళాలో వచ్చినటువంటి ఆ చండీశ్వరుని యొక్క పూజ కూడా చేస్తారు, అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో అక్కడ నందీశ్వరుణ్ణి చిత్రించినటువంటి నంది పటాన్ని, అలాగే అష్టమంగళాలను చిత్రించబడిన ఆ ధ్వజ పటాన్ని మనమంతా కూడా దర్శించుకుంటున్నాం. అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి శివ మాలాదారులు ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా వేలాది మంది శివభక్తులు తరలి వెళ్తున్నారు. పాదయాత్ర చేసే శివభక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మరియు ప్రజలు వసతులు ఏర్పాటు చేశారు. దారి వెంట భక్తులు బస చేయడానికి షెల్టరు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు పాదయాత్ర చేసే భక్తులకు పర్యవేక్షణగా చర్యలు చేపట్టారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.